హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 37th మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ వచ్చేసరికి 23 జనవరి 2023 షిఫ్ట్ 2 పేపర్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం ఈ ఛానల్లో రీజనింగ్ మాక్ టెస్ట్ అలాగే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తుంటాం. మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో రీజనింగ్ అలాగే ఆప్టిట్యూడ్ సంబంధించి క్లాసెస్ ప్లస్ మాక్ టెస్ట్ కూడా సాల్వ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇనివే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, వచ్చేసరికి మనకి నెంబర్ ఎనాలజీ నుంచి క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఎనాలజీ నుంచి మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఈ నెంబర్ ఎనాలజీ క్వశ్చన్ యొక్క లాజిక్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 6, 9, 324 ఉంది. ఓకే, 324. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న బిగ్ నెంబర్ 324 ఏదైతే ఉందో ఈ స్మాల్ నెంబర్స్ నుంచి ఎలా వస్తుంది అనేది చూడాలి. సో 6 9s ఎంత అంటే 54 అవుతుంది కదా. ఈ 6 9s 54 ఇంటూ, సో ఇక్కడ 54 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ వచ్చేసరికి 324లో 4 ఉంది. అంటే మనం 54ని దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 వస్తుందో చూసుకోవాలి. 2 4s 8 వస్తుంది, కుదరదు. 3 4s 12 వస్తుంది, కుదరదు. 5 4s 20, 6 4s 24. సో ఇక్కడ చూడండి 54 6 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 6 4s ఎంత 24. 24 అంటే యూనిట్ డిజిట్లో 4 వస్తుంది. మనకి ఇక్కడ కూడా 324 ఉంది, యూనిట్ డిజిట్లో 4 ఉంది. కాబట్టి మనం 6 టైమ్స్ టోటల్గా మల్టిప్లై చేసి ఒకసారి చెక్ చేద్దాం 324 వస్తుందో లేదో అని. 6 4s 24 అవుతుంది, 6 5s 30, 32. 324 వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి థర్డ్ నెంబర్ వచ్చింది. సో ఈ లాజిక్ వర్కౌట్ ఉంది. ప్యాటర్న్ ఈ రెండింటికి కూడా సూట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న దానికి కూడా ఆ ప్యాటర్న్ వర్కౌట్ అయితే మనం కనిపెట్టిన ప్యాటర్న్ కరెక్ట్ అవుతుంది. సో 5 8s ఎంత అంటే 40 అవుతుంది. 40 ఇంటూ మనం ఏం చేయాలంటే ప్రీవియస్గా మనం ఇంటూ 6 చేసాం కదా, ఇక్కడ కూడా ఇంటూ 6 చేయండి. 6 4s 24 అవుతుంది, 240 ఇక్కడ వచ్చింది చూడండి. కాబట్టి ఫస్ట్ సెకండ్ 2 నెంబర్స్ని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి, ఇంటూ 6 టైమ్స్ చేయాలి, అప్పుడు థర్డ్ నెంబర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ 10 ఇంటూ 6 60 అవుతుంది. 60 ఇంటూ 6 చేయాలి, 6 6 36 అవుతుంది, 360 రావాలి. ఇక్కడ 360 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. జస్ట్ ఇక్కడ మనం ఈజీ టు ప్రపోర్షన్ చూసి చెప్పొచ్చు. ఇది లెటర్ క్లస్టర్ ఎనాలజీ ప్రాబ్లం. ఓకే, అంటే ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ రిలేషన్ ఉంటుంది, ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ రిలేషన్ ఉంటుంది. ఈ ప్రపోర్షన్ తర్వాత ఉండే 2 టర్మ్స్కి రిలేషన్ ఉంటుంది, మనం కనిపెట్టాలన్నమాట. ఇక్కడ కూడా ప్రపోర్షన్ ఉంది చూడండి. సో మీరు కనుక మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ఎనాలజీ ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ చేయగలరు. ఫ్యాక్టరీ, సో ఇక్కడ రాయకుండానే సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ సపరేట్గా రాయకుండానే సాల్వ్ చేయొచ్చు. కాకపోతే మీకోసం క్లారిటీగా చెప్తా చూడండి. ఫ్యాక్టరీ ఉంది కదా, ఈ ఫ్యాక్టరీ ఏం చేయొచ్చు అంటే AFTCYRO ఉంది. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఉన్న ఏ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న F ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న T ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న C. సో జస్ట్ ఇంటర్చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. చివరిలో మాత్రం కొంచెం ప్యాటర్న్ మారింది, గమనించాలి. చివరిలో ప్యాటర్న్ మారింది. ఇక్కడున్న లాస్ట్ లెటర్ ఏమో ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న O ఇక్కడికి వచ్చింది, మిడిల్లో ఉన్న R సేమ్ పొజిషన్లో ఉంది. ఓకేనా, సేమ్ అదే ఫాలో చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ కనుక్కుందాం చూడండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ కనుక్కుంటే EXPLAIN ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడున్న ఫస్ట్ లెటర్ ఏది కూడా సేమ్ లేదు. కాబట్టి మనం ఫస్ట్ లెటర్ ఏది వస్తుందో కనిపెడితే చాలు ఫ్రెండ్స్. ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది ఇక్కడ సింపుల్, ఇక్కడున్న 2 టర్మ్స్ రిప్లేస్ అయ్యాయి కాబట్టి ఇక్కడున్న X ఏమవుతుందంటే ఫస్ట్ వస్తుంది, ఇక్కడున్న ఈ సెకండ్ ప్లేస్లో వస్తుంది. కాబట్టి XE స్టార్టింగ్లో ఎక్కడ ఉందో చూడండి. XE స్టార్టింగ్లో కేవలం ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టోటల్ కనిపెట్టిన అవసరం లేదు, ఆప్షన్ ఏలో మాత్రమే మనకి కరెక్ట్గా ఆన్సర్ ఉంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడున్న 2 టర్మ్స్ మధ్యన ఉన్న రిలేషన్ కూడా చెక్ చేయండి, సేమ్ రిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ PDF మీకు కావాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని కామెంట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సో మీరు వింటున్నట్లే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే ఈ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికలీ కరెక్ట్ అన్నాడు. సో గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఓన్లీ మన ఛానల్లో రీజనింగ్ మాక్ టెస్ట్లు ఎక్కువగా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా మన ఛానల్లో రీజనింగ్ మాక్ టెస్ట్ వినేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ ఎవరంతగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాకపోతే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా వెరీ ఈజీ ఫ్రెండ్స్. సో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మీరు ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్ చూసైనా సరే ఖచ్చితంగా మీకోసం ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ మాక్ టెస్ట్లో మనం ప్రెజెంట్ 37th మాక్ టెస్ట్ అయితే సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఎనివే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికలీ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ సైన్స్లో ఏ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే RHS ఎంత ఉందో చూసుకోవాలి. 12 ఉంది, 12 అంటే స్మాల్ నెంబర్. ఓకే,
స్మాల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏం చేయాలంటే డివిజన్ చెక్ చేయాలి. డివిజన్ చూస్తే ఇక్కడ డివైడ్ అవుతుంది. తర్వాత ఇంటూ చెక్ చేయండి. ఇంటూ అంటే ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, డివైడ్ అవుతుంది ఇక్కడ 6 టైమ్స్. సో 26 120 అవుతుంది. ఈ 120 ఇక్కడ చూడండి 120 అనేది బిగ్ నెంబర్ వచ్చింది ఇక్కడ చూడాలి. కేవలం ఇక్కడి నుంచే మనకి 120 వచ్చింది ఫ్రెండ్స్. ఈ 120 ఇక్కడ ఎంత ఉంది మన దగ్గర 124 ఉంది. 124 మీరు గమనిస్తే 120 ఉంది, 124 ఉంది. మైనస్ ప్లస్ మారిస్తే మనకి 4 వస్తుంది. మీరు కనుక మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి క్లాసెస్ ఇంపార్టెంట్ క్లాసెస్ అని విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. మన ఛానల్లో మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఎనివే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాజిటివ్ మైనస్ మార్చండి ఇక్కడ. అంటే ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది చూడండి, డైరెక్ట్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి 124 కదా. సో ఇక్కడ మనం మైనస్ ప్లేస్లో ఏం చేయాలంటే పాజిటివ్ రాయాలి. 8 మైనస్ ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది 120 రాసుకోండి. ఓకే, 120 రాసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మైనస్ 120 ప్లస్ 124 ఇక్కడ నుంచి మనకి ప్లస్ 4 వస్తుంది. ప్లస్ 4 ప్లస్ 8 ఏమవుతుంది ప్లస్ 12 అవుతుంది. అంటే 12 LHS ఈజ్వల్ RHS అయింది కదా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ రిలేషన్ ఇక్కడ. ఓకే, మనం సింపుల్గా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ సెక్షన్లో మనకి రెండు కూడా సర్కులర్ టేబుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో 1 నేను సాల్వ్ చేస్తాం, మరొకటి మీరు సాల్వ్ చేయండి. ఆ ప్రాబ్లం కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో అంత మాత్రమే కాదు, విజ్డమ్ హెల్ప్స్లో మీకు ఉపయోగపడే PDFs కానీ లేదా మెటీరియల్స్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందులో సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందులో జాయిన్ అవ్వండి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఓకే, 6 స్టూడెంట్స్ ప్లేస్ చేస్తాం, 6 మెంబర్స్ కదా. సో నెక్స్ట్ రాసుకుందాం చూడండి. సో ఈ విధంగా 6 మెంబర్స్ ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్ మనం. ఆ తర్వాత ఏ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. ఎనీవే ఏ ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఫర్ సపోజ్ ఏ ఇక్కడ ఉందనుకుందాం, ఏ రైట్ సైడ్ ఇది అవుతుంది, ఏ లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది, ఎందుకంటే ఫేసింగ్ సెంటర్ కాబట్టి. ఓకే, మీరే ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచి మీరు ఫేసింగ్ సెంటర్ చూస్తున్నప్పుడు ఇది రైట్ సైడ్ అవుతుంది మీకు, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. క్వశ్చన్లో ఏమంటుందంటే ఏ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. లెఫ్ట్ సైడ్ అన్నాడు కదా, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సిలో ఏ ఉన్నాడు కాబట్టి ముందు ఇక్కడ సి ప్లేస్ చేస్తే ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సి ఇమీడియట్ లెఫ్ట్ కాబట్టి అంటే సి ఎడమ ప్రక్కనే ఉన్నాడు అంటే వెంటనే ఉన్నాడు కాబట్టి ఏ మనం ఇక్కడ ప్లేస్ చేసాం. నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. ఈ అనేవాడు ఎక్కడ ఉన్నాడంటే డీకి రైట్ సైడ్లో ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ గమనించండి, మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు ఇక్కడ, అందుకు మనం నెక్స్ట్ లైన్ కూడా చదవాలి. నెక్స్ట్ చూడండి, డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. చూడండి డి అనేవాడు ఇమీడియట్ నైబర్ అంట సికి, అంటే డి ఇక్కడ ఉన్నాడు అని అర్థం. అంటే డి రైట్ సైడ్ ఇది అవుతుంది, డి లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది. నెక్స్ట్ డి సంబంధించిన ప్రీవియస్ స్టేట్మెంట్ చూస్తే ఈ సిట్స్ టు ద థర్డ్ రైట్ ఆఫ్ డి, అంటే సో రైట్ థర్డ్లో అంటే డి యొక్క థర్డ్ రైట్ సైడ్లో, అంటే రైట్ సైడ్ 1 అవుతుంది, రైట్ సైడ్ 2 అవుతుంది, రైట్ సైడ్ 3 అవుతుంది. అంటే డి ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఈ ఉన్నాడు అనమాట, ఇక్కడ ఈ ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, బి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ ఎఫ్. ఓకే, సో ఈ సిట్స్ టు ద బి ఈజ్ అండ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్. చూడండి ఇక్కడ ఏమంటుందంటే బి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ ఎఫ్. ఈ ఇక్కడ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, అండ్ ఇక్కడ ఎవరు ఉండాలంటే బి ఉండాలి. బి ఎక్కడ ఉంటాడంటే ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ ఎఫ్. అంటే బి ఎటు సైడ్ తిరిగినా కూడా వెంటనే ఈ పక్కన ఉండాలి, అలాగే ఎఫ్ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ అండ్ ఎఫ్ మధ్యన బి ఉండాలి అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది మనకి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా ఇంటర్చేంజెస్ ఉన్నాయో కూడా చూడాలి, ఎందుకంటే ప్రీవియస్ మాక్ టెస్ట్లో నేను సాల్వ్ చేసేటప్పుడు ఇఫ్ దేర్ పొజిషన్స్ ఎక్స్చేంజ్డ్ అనే వర్డ్ చదవలేదు, అందువల్ల ఆన్సర్ కూడా రాంగ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్చేంజ్ ఏమైనా రాయడం జరిగిందేమో ఒకసారి టోటల్ క్వశ్చన్ చదవడం అనేది మంచిది. ఓకేనా, సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఇటువంటి ఎక్స్చేంజ్ పొజిషన్స్ లేవు. క్వశ్చన్లు ఏమంటుందంటే హూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ యొక్క ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు గమనించాలి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇమీడియట్ అంటే వెంటనే కుడి పక్కన ఎవరున్నారంటే బి ఉన్నాడు, కాబట్టి బి అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సిలో బి ఉంది కాబట్టి. ఓకేనా, వెరీ సింపుల్ అరేంజ్మెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమే మరొకటి సేమ్ 6 మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, సేమ్ 6 మెంబర్ ప్రాబ్లం ఉంటుంది, అది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. మిర్రర్ క్వశ్చన్ వెరీ ఈజీ ప్రాబ్లం. క్వశ్చన్స్ అది టైం వేస్ట్ చేసుకోవద్దు, జస్ట్ ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆ తర్వాత ఎక్స్ చూస్తే మీకు అన్ని టోటల్ సేమ్ ఉన్నాయి, ఎక్స్లో ఏం చేంజ్ లేదు మనకి. కేవలం ఇక్కడ ఏది చేంజ్ ఉందంటే కే ఉంది చూడండి ఫ్రెండ్స్. కే ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా రివర్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి ఆపోజిట్లో వచ్చింది, ఇది రాంగ్ అవుతుంది.
అలాగే కే, ఇక్కడ బి, సి, డి 2 సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 4 చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ 4 ఎలాగుందో అలాగే ఇక్కడ బీలో వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 రివర్సల్ ఉంది, ఓకే. 3 5 5 3 చూడండి ఫ్రెండ్స్, 3 అనేది ఎలా ఉండాలంటే రివర్సల్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ, ఎందుకంటే మిర్రర్ అనేది వర్డ్స్ కిందన ప్లేస్ చేశాడు కాబట్టి. సో అప్పుడు మిర్రర్లో ప్లేస్ చేసినప్పుడు ఈ విధంగా 3 ఉంటుంది. ఇక్కడేమో రివర్స్లో వచ్చింది, అప్పుడు మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేసి ఉంటే మనకి 3 అనేది ఈ విధంగా రిప్లేస్ అవుతుంది. కాకపోతే మనకి ఆప్షన్ డి కూడా రాంగ్, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి మాత్రమే మిగిలింది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం. సో ఎవరికైతే బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ అర్థం కాదో, బ్లడ్ రిలేషన్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఆ క్లాస్ మీరు కనుక వింటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్గా సాల్వ్ చేయగలరు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, అందులో మీకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది, అలాగే మీకు బేసిక్ కాన్సెప్ట్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎనీవే ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. యూ ప్లస్ క్యూ ఉంది ఫ్రెండ్స్. ఈ యూ ప్లస్ క్యూ అంటే అర్థం ఏంటి? ఏ ప్లస్ బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అని, అంటే యూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అని అర్థం ఇక్కడ. అంటే క్యూ ఫాదర్ అవుతున్నాడు కాబట్టి యూ అనేది పాజిటివ్, యూ ఫాదర్ అవుతుంది కాబట్టి యూ అనేది పాజిటివ్. క్యూ క్యాప్ ఆర్ ఉంది ఫ్రెండ్స్. ఏ క్యాప్ బి అంటే ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి, అంటే క్యూ మదర్ అవుతుంది ఎవరికంటే ఆర్కి. సో ఆర్కి మదర్ అవుతుంది కాబట్టి ఆర్ నెగిటివ్ సైన్, ఇక్కడ ఆర్ అయింది. ఓకే, మదర్ అంటే ఫీమేల్ కాబట్టి నెగిటివ్, ఫాదర్ అంటే మేల్ కాబట్టి పాజిటివ్ సింబల్ రాస్తాం. నెక్స్ట్ ఎట్ ద రేట్ ఎన్ ఉంది ఫ్రెండ్స్. ఎట్ ద రేట్ అంటే ఏ ఎట్ ద రేట్ బి, ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి, అంటే ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఎన్, అంటే ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఎన్, ఆర్ సిస్టర్ అవుతుంది నెగిటివ్ సింబల్. అండ్ సి ఉంది ఫ్రెండ్స్. అండ్ అంటే అర్థం ఏంటి? ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, అంటే ఎన్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ సి అని. సో ఎన్ బ్రదర్ అవుతుండు ఎవరికంటే సికి. ఓకే, నెక్స్ట్ చూడండి. క్యాప్ ఐ ఉంది ఫ్రెండ్స్. క్యాప్ అంటే ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి అని, అంటే సి ఇస్ ద మదర్ ఆఫ్ ఐ అని అర్థం. సో సి ఎవరికి మదర్ అవుతుంది అంటే ఐకి మదర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. ఎట్ ద రేట్ ఉంది, ఇది చాలా పెద్ద రిలేషన్ ఇచ్చాడు ఇక్కడ, మీరు ఇక్కడ గమనించాలి. కొంచెం బిగ్ రిలేషన్ ఇచ్చాడు, కొంచెం జాగ్రత్తగా మనం చదువుకుంటా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఎట్ ద రేట్ జే ఉంది ఫ్రెండ్స్. ఎట్ ద రేట్ జే ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఎట్ ద రేట్ అంటే ఇక్కడ ఎంత రిలేషన్ ఉంది? ఎట్ ద రేట్ అంటే ఏ రిలేషన్ ఫ్రెండ్స్? ఇక్కడ ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి అని, అంటే ఐ ఇస్ ద సిస్టర్ ఆఫ్ జే అని. ఓకేనా? ఐ ఇస్ ద సిస్టర్ ఆఫ్ జే. ఐ ఎవరికి సిస్టర్ అవుతుందంటే జే సిస్టర్ అవుతుంది. ఐ సిస్టర్ అవుతుందంటే ఐ నెగిటివ్ సింబల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. జే హ్యాష్ ఏ ఉంది ఫ్రెండ్స్. జే హ్యాష్ ఏ. సో జే ఏమవుతుందంటే హ్యాష్ ఏ అవుతుంది. హ్యాష్ అంటే అర్థం ఏంటి? ఏ హ్యాష్ బి అంటే ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి, అంటే జే ఇస్ ద వైఫ్ ఆఫ్ ఏ అని అర్థం. ఓకే, సో ఈ ఫ్యామిలీలో అందరూ ఎక్కువగా గర్ల్స్ ఉన్నారనమాట, అన్ని నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి. ఇదంతా బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం ఫ్రెండ్స్. సో క్వశ్చన్లు ఏమంటుందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్. ఇక్కడ రిలేషన్ అతనే ఇచ్చాడు, కాకపోతే వీటల్లో ఏది రాంగ్ రిలేషన్ అనేది మనం కనిపెట్టాలి. వెరీ ఈజీ. సో రిలేషన్ వాళ్ళు ఇచ్చేసారు, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కనుక్కోవచ్చు. సో జస్ట్ ఈ డయాగ్రామ్ చూస్తే రిలేషన్ చూసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. ఏ ఇస్ ద సన్ ఆఫ్ సి. ఏ ఇస్ ద సన్ ఆఫ్ సి. చూడండి, నాట్ కరెక్ట్ ఏదో కనిపెట్టాలంట. ఏది కరెక్ట్ కాదు కనిపెట్టమంటుండు. ఒకసారి ఫ్యామిలీ డయాగ్రామ్ చూడండి, ఒకసారి బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్ చూడండి. ఏ ఇస్ ద సన్ ఆఫ్ సి అంటున్నాడు. సి యొక్క సన్ ఎవరంట? ఏ అవుతాడంట. నిజానికి ఇక్కడ చూడండి, సి సన్ అవుతాడా సన్ ఇన్ లా అవుతాడా అంటే సన్ ఇన్ లా అవుతాడు. ఎందుకంటే సి యొక్క ఇద్దరు ఎవరంటే వీళ్ళిద్దరు కూతుర్లు అవుతారు. జే యొక్క హస్బెండ్ ఏ అవుతాడు. ముందు జేకి సికి రిలేషన్ ఏంటంటే సి యొక్క డాటరే జే అవుతుంది, జే యొక్క హస్బెండ్ ఏ అవుతాడు. అంటే సికి ఏకి రిలేషన్ ఏంటి? సన్ కాదు, సన్ ఇన్ లా అవుతాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్లో కూడా మనల్ని కనిపెట్టమంది ఏంటంటే ఏదైతే రాంగ్ అవుతుందో దాన్నే కనిపెట్టండి అంటున్నాడు. ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, కావాలంటే మనం నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అవన్నీ కరెక్ట్గా ఇచ్చాడంటే ఖచ్చితంగా కరెక్ట్గా ఇస్తాడు. ఓకేనా? ఖచ్చితంగా వాటిని కరెక్ట్గా ఇస్తాడు. ఒకసారి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. క్యూ ఇస్ ద మదర్ ఆఫ్ ఎన్. చూడండి, క్యూ ఇస్ ద మదర్ ఆఫ్ ఎన్. క్యూ యొక్క డాటర్ సన్సే వీళ్ళందరూ కూడా. అంటే క్యూకి ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఆర్ ఉన్నాడు, ఎన్ ఉన్నారు, సి ఉన్నారు. సో ఆర్ నెగిటివ్ సింబల్ అంటే ఆర్ సిస్టర్ అవుతుంది కాబట్టి ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఎన్, ఆల్సో సి. ఎన్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అండ్ సి. సో ఎన్ అనేవాడు ఏమవుతాడు? సింపుల్గా క్యూ యొక్క సన్ అవుతాడు. ఇక్కడ ఏమంటుందంటే క్యూ ఇస్ ద మదర్ ఆఫ్ ఎన్, అంటే ఎన్ యొక్క మదర్ ఎవరు అంటే క్యూ అంటాం. సో అది కరెక్టే మన డయాగ్రామ్ ప్రకారం. సేమ్ అలాగే మిగతావి కూడా కరెక్ట్ ఉంటాయి. ఆప్షన్ ఏ మాత్రమే రాంగ్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి. ఈ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, డిక్షనరీ ప్రాబ్లం
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ఇక్కడున్న వర్డ్స్ ప్లేస్ చేస్తే మనకి అసెండింగ్ ఆర్డర్ ఏంటి కనిపెట్టమంటున్నాడు. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడున్న వర్డ్స్కి మనం ప్లేస్ వాల్యూస్ అనేది తెలుసుకోవాలి. అంటే అన్నిట్లో కూడా LEA కామన్గా ఉంది కాబట్టి దీన్ని మనం అసలు కన్సిడర్ చేయకూడదు. LEA అనే వర్డ్స్ మనం కన్సిడర్ చేయకూడదు. LEA అనే లెటర్స్ మనం కన్సిడర్ చేయకూడదు ఇక్కడ. ఓకే, LEA రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఏముందంటే V ఉంది. V అంటే ప్లేస్ వాల్యూ 22. నెక్స్ట్ LEA కన్సిడర్ చేయకపోతే R ఉంటుంది. R అంటే 18. LEA రిమూవ్ చేస్తే P ఉంటుంది ఫ్రెండ్స్. P అంటే 16. LEA రిమూవ్ చేస్తే S ఉంటుంది ఫ్రెండ్స్. S అంటే 19. LEA రిమూవ్ చేస్తే S ఉంటుంది ఫ్రెండ్స్. S అంటే 19. ఇక్కడ మనకి 2 times S వచ్చింది. అయినా నో ప్రాబ్లం. మనకు అవసరమైతే ఖచ్చితంగా నెక్స్ట్ లెటర్స్ కూడా రాసుకుందాం. ఓకేనా, లేదనుకుంటే ఇప్పుడే రాద్దాం. చూడండి, S తర్వాత ఏముందంటే E ఉంది ఫ్రెండ్స్. E అంటే 5. ఇక్కడ S తర్వాత T ఉంది ఫ్రెండ్స్. T అంటే 20. ఇక్కడ జస్ట్ ఈ రెండిట్లో చూడండి, ఇక్కడ 19లో 5 ఉంది, 19లో 20 ఉంది. ఏది ఫస్ట్ వస్తుందంటే 19లో 5 ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే అది స్మాల్ నెంబర్ కాబట్టి. ఎనీవే అసెండింగ్ ఆర్డర్ చూడండి ఫ్రెండ్స్. అసెండింగ్ ఆర్డర్ ప్రకారం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ నెంబర్ ఏదో చూడాలి. వీటన్నిటిలో 16 స్మాల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ 3 వస్తుంది. ఇక్కడ చూడండి 3 స్టార్టింగ్లో ఉంది, Bలో ఉంది, సో Cలో లేదు, Dలో ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో మనకి సో నెక్స్ట్ ఏం వస్తుంది లెటర్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందంటే 16 తర్వాత 18 మనకి కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి సెకండ్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఉండాలి. 32 ఉండాలి. 32 ఆప్షన్ Aలో ఉంది, ఆప్షన్ Bలో లేదు, సో ఆప్షన్ Dలో కూడా ఉంది. సో నెక్స్ట్ లెటర్ చూడండి, లాస్ట్లో 1 లాస్ట్లో 5 సో 22 చూస్తే అది బిగ్గెస్ట్ నెంబర్ అన్నిటితో కంపేర్ చేస్తే. అంటే అర్థం ఏంటంటే 1 అనేది లాస్ట్లో రావాలి. అంటే సింపుల్గా చెప్పొచ్చు 1 అనేది లాస్ట్లో ఎక్కడ మాత్రమే ఉంది, ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మరొక టిప్ ఏంటంటే మనం అనవసరంగా అన్నీ కనుక్కున్నాం కానీ డైరెక్ట్గా చెప్పొచ్చు 1 అనేది లాస్ట్లో ఎక్కడ మాత్రమే ఉంది, మనకి 1 ఒకటి మాత్రమే ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్తో ఉంది కాబట్టి ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎక్కువగా రీజనింగ్ మాక్ టెస్ట్ చూస్తే ఖచ్చితంగా మీరు ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా సాల్వ్ చేసే మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే స్టార్టింగ్ నుంచి మీరు రీజనింగ్ మాక్ టెస్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి క్లాసెస్ వినండి. కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక చూడండి ఫ్రెండ్స్. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లవ్ అండ్ లైట్ ఈజ్ written as 513, I love sugar is written as 437 and sugar and spice is written as 614. వాట్ ఈస్ ద డిజిట్ కోడ్ ఫర్ ద లవ్? సో లవ్ అనే దానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, లవ్ అండ్ లైట్, ఐ లవ్ షుగర్. నెక్స్ట్ ఇక్కడ షుగర్ అండ్ స్పైస్. సో మనకి ఎటువంటి లవ్ అనేది రిపీట్ అయింది కేవలం 2 స్టేట్మెంట్స్ నుంచి, అంటే లవ్ అండ్ లైట్ నుంచి, ఐ లవ్ షుగర్ నుంచి. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ని ఒకసారి కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేస్తే మీకు యూస్ ఏంటి, లవ్ ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది, అండ్ ఇక్కడ రిపీట్ అయిందో లేదు, లైట్ ఇక్కడ రిపీట్ అయిందో లేదు. సో మీరు ఇక్కడ ఉన్న 2 స్టేట్మెంట్లు చూస్తే కేవలం 1 వర్డ్ సేమ్ ఉంది. ఆ 1 వర్డ్ వచ్చేసరికి లవ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కోడ్లో కూడా ఒకటే లెటర్ కామన్గా ఉంటుంది. ఆ లెటర్ ఏంటో మీరు గమనించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క కోడ్ ఇది, నెక్స్ట్ స్టేట్మెంట్ యొక్క కోడ్ ఇది. ఫస్ట్ స్టేట్మెంట్ 513, నెక్స్ట్ స్టేట్మెంట్ 437. ఈ రెండిట్లో కామన్ ఏముంది, 3 ఉంది కాబట్టి 3 అంటే లవ్ అని అర్థం. సో 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ Dలో ఉంది. ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్. ఇక ప్రీవియస్ మాక్ టెస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఉన్న లవ్ అండ్ లైట్ అనేది ఇక్కడ క్లారిటీగా రాసి దానికి సంబంధించిన కోడ్ లాంగ్వేజ్ రాసి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది, ప్రాబ్లం చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రీవియస్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, వెరీ యూస్ఫుల్ ఉంటాయి. ఓకే, ప్రతి క్లాస్ కూడా ఎఫెక్టివ్గా చెప్పడం జరిగింది. ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన డివిజన్ సింబల్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, డివిజన్ ఎక్కడెక్కడ ఇచ్చారని. ఓకే, డివిజన్ సింబల్ చూడండి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ నుంచి మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో డివిజన్ ప్లేస్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ డివిజన్ ప్లేస్ చూడండి సెకండ్ ప్లేస్లో, అంటే 10/280 ఉంది. ఇది డివిజన్ అప్లై అవుతుందో, అప్లై అవ్వదు. ఓకే, కాబట్టి ఆప్షన్ B అవసరం లేదు. ఆప్షన్ C చూడండి, ఇక్కడ లాస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్, అంటే 2/10 ఉంది. అప్లై అవుతుందో, అప్లై అవ్వదు, అంటే ఆప్షన్ C కూడా అవసరం లేదు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ D చూద్దాం. సెకండ్ ప్లేస్ ఇక్కడ నుంచి, అంటే 2/10 సేమ్ పొజిషన్, కాబట్టి ఇది కూడా అవసరం లేదు. ఆప్షన్ A కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్, ఆప్షన్ A కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఆల్రెడీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. 5, 9, 25, 97, 481. ఓకే,
5, 9, 25, 97, 481 అండ్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 5, 9 ఉంది కదా. సో 5 తర్వాత 9కి డిఫరెన్స్ ఏంటో చూడండి. కాకపోతే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, లేదా ఇక్కడ నెంబర్ చూడండి, ఇక్కడ 9 ఉంది, తర్వాత 25 ఉంది. ఓకే, 25 తర్వాత 100 దగ్గరికి వెళ్ళిపోయింది, 100 నుంచి 481 దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే 500 దగ్గరికి వెళ్ళిపోయింది. సో సింపుల్గా చెప్పవచ్చు, ఇక్కడ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఈవెన్ డిఫరెన్స్ మెథడ్ ద్వారా కూడా రావచ్చేమో చెప్పలేం. కొన్ని డిఫరెన్స్ మెథడ్ ఫాలో అవుతుంటాయి, కొన్ని మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంటాయి, మరికొన్ని డిఫరెన్స్ మల్టిప్లికేషన్ రెండింటిని కూడా ఫాలో అవుతుంటాయి. సో ఈ డిఫరెన్స్ ఏంటి, మల్టిప్లికేషన్ మెథడ్స్ ఏంటి మీకు తెలియాలంటే మీరు కనుక ఫస్ట్ టైం నుంచి క్లాసెస్ వింటే అర్థమవుతుంది. ఎనివే ఈ క్లాస్లో మనం మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, అంటే ఇక్కడున్న 9 ఈ 5 నుంచి ఎలా వచ్చింది చూడండి. సో 5 2s ఎంత ఫ్రెండ్స్, 10 అవుతుంది. 10 - 1 ఎంత, 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 9 3s ఎంత, 27. 27 - 2 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 25 అవుతుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి జస్ట్ 1 minute పెన్ సైజ్ తగ్గిద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, తర్వాత 25 ఉంది కదా. ఈ 25 ఇక్కడ చూడండి 2 వచ్చింది, 3 వచ్చింది, నెక్స్ట్ టైం రావాలి 4 వస్తుంది. సో 25 4s ఎంత ఫ్రెండ్స్, 100 అవుతుంది. 100లోంచి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఎంత మైనస్ చేయాలి, 3 చేయాలి, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 97. 97 వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి 97 × 5 టైమ్స్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ 5 వస్తుంది. ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేయండి, 5 7s 35, 5 9s 45, 48 అవుతుంది. 485 మైనస్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 4 అవుతుంది, 481 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 481 ఉంది చూడండి. ఓకే, ఆ తర్వాత 481 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలి, ఇక్కడ 6 రావాలి. 6 1s 6, 6 8s 48 అవుతుంది, 6 4s 24, 28 అవుతుంది. మైనస్ ఎంత రావాలి, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 5 రావాలి. ఓకే, చూడండి 5 చేస్తే 288, 6 - 5 అంటే 1 వస్తుంది ఫ్రెండ్స్. 2881 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2881 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం. మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం ఫ్రెండ్స్. ఈ మెథడ్ని మనం మల్టిప్లికేషన్ అని ఎలా గుర్తించాలి, వెరీ సింపుల్. ఇక్కడ చూడండి 5 తర్వాత 9 వచ్చింది, 9 తర్వాత 25, 25 తర్వాత 100లోకి వెళ్ళిపోయింది, 100 నుంచి 500 వెళ్ళిపోయింది. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉన్నట్టుండి ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సింపుల్గా చెప్పవచ్చు అక్కడ మల్టిప్లికేషన్ జరిగిందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, సిలాలిజం నుంచి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో సిలాలిజం నుంచి కన్ఫామ్గా మనకి 1 క్వశ్చన్ రిపీట్ అవుతుంది, డిక్షనరీ నుంచి 1 క్వశ్చన్ రిపీట్ అవుతుంది, డైస్ నుంచి 1 క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఇలా ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అనే విషయాల గురించి ప్రతి ఒక్కటి మీకు ప్రీవియస్ మాక్ టెస్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు ఆ మాక్ టెస్ట్ నెంబర్ ఎంతో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎనిమిది చూడండి, సమ్ ఫ్యాన్స్ ఆర్ బిగ్ అన్నాడు, ఫ్యాన్స్ రాసుకోండి. సమ్ ఫ్యాన్స్ ఆర్ బిగ్ అన్నాడు కూడా బిగ్ రాయండి. నెక్స్ట్ ఆల్ బిగ్స్ ఆర్ కోడ్స్ అన్నాడు, అన్ని బిగ్స్ ఏమవుతున్నాయంటే కోడ్స్ అవుతున్నాయి. సమ్ కోడ్స్ ఆర్ ఫ్లాట్ కాబట్టి సమ్ కోడ్స్ ఏమవుతున్నాయంటే ఫ్లాట్ అవుతున్నాయి. ఓకే, ఇదేంటంటే ఫ్యాన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే జస్ట్ కన్క్లూజన్ చూడండి. కన్క్లూజన్ మన వెన్ డయాగ్రామ్ ఫాలో అయితే కరెక్ట్, వెన్ డయాగ్రామ్ ఫాలో అవ్వకపోతే రాంగ్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ బిగ్ అన్నాడు, ఎక్కడున్న ఫ్యాన్స్ అన్నీ కూడా బిగ్ అవుతాయి అంట. కానీ నిజానికి మన కాడ వెన్ డయాగ్రామ్ ఎలా ఉందంటే సమ్ ఉంది, సమ్ రిలేషన్ ఇది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కన్క్లూజన్ రాంగ్. సో ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ అంటే మనకిచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అన్నదన్నీ కూడా రాంగ్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవ్వట్లా, కానీ ఆప్షన్స్లో ఫాలో అవుతుంది అన్నాడు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 అన్నాడు కాబట్టి 1 ఫాలో అవ్వట్లేదు, రాంగ్. బోత్ కన్క్లూజన్ 1 అన్నాడు, 1 ఫాలో అవ్వట్లేదు. ఆల్ కన్క్లూజన్ అన్నాడు, ఆల్లో 1 కూడా ఉంటుంది కదా, అందుకు అది కూడా రాంగ్. ఇంకా మిగిలింది మనకు ఆప్షన్ ఏ మాత్రమే. సో బోత్ కన్క్లూజన్ 2, 3 ఫాలోస్ అంటే అది కరెక్ట్, అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. కాకపోతే నెక్స్ట్ కన్క్లూజన్స్ కూడా క్లారిటీగా చెప్తా చూడండి. సమ్ కోడ్స్ ఆర్ బిగ్, సమ్ కోడ్స్ ఏమవుతాయంటే బిగ్ అంట, కోడ్స్ ఇక్కడ బిగ్. సో కోడ్స్కి బిగ్కి రిలేషన్ ఈ విధంగా ఉండాలి, ఉందా రిలేషన్ చూడండి. అంటే సమ్ కోడ్స్ అంటే చూడండి బిగ్ రిలేషన్ ఫ్రెండ్స్. బిగ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ మాట్లాడేటప్పుడు మనం సమ్ అనే వర్డ్ ఉపయోగించవచ్చు. ఈ మ్యాటర్ మీకు, ఈ పాయింట్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్, సో కన్క్లూజన్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడున్న రిలేషన్ ఇదైనా సమ్ రిలేషనే, లేదా ఇలా ఉన్న సమ్ రిలేషన్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇక్కడ బిగ్ సర్కిల్ ఉండాలి, ఇక్కడ స్మాల్ సర్కిల్ ఉండాలి మాట్లాడే సర్కిల్ గురించి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి. సమ్ ఫ్లాట్స్ ఆర్ కోడ్స్ ఫ్రెండ్స్. సమ్ ఫ్లాట్స్ ఆర్ కోడ్స్, సమ్ ఫ్లాట్స్ అనేవి కోడ్స్ అవుతున్నాయి, సమ్ ఫ్లాట్స్ అనేవి కోడ్స్ అవుతున్నాయి. అవునా, అవుతున్నాయి చూడండి. ఎలాగంటే ఇక్కడ ఫ్లాట్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ సమ్ ఫ్లాట్ అనేవి కోడ్ ఇక్కడ ఉంది.
సో వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ఎక్కడున్న రిలేషన్. కాబట్టి సరిపోయింది. బోత్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఈజీ ప్రాబ్లమ్, సింపుల్గా మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఓకేనా? శిలాలిజం సంబంధించి క్లాసెస్ వినండి. మీకు అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఎనివే మనం ఏం చేద్దామంటే 3, 11, 27, 59 క్వశ్చన్ మార్క్. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నుంచి 11 అంటే 8 ఇంక్రీజ్ అయింది. 11 నుంచి 27 అంటే 6, 1, 16 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ 2, 3, 32 వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం వస్తుంది? ఓకే, ఇక్కడ మీరు సింపుల్గా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎలాగంటే 8 నుంచి 2 అంటే 8 2 16 అవుతుంది. 8 2 16 అవుతుంది. 16 2 32 అవుతుంది. 13 2 64 అవుతుంది. 32 2 64 అవుతుంది. కాబట్టి ఇక్కడున్న 59 64 రెండు యాడ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. సో 9 4 3 13 6 6 12. సో 123 వస్తుంది ఫ్రెండ్స్. 123 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఈజీ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఈ రెండింటి మధ్య మనకు ఫస్ట్ 8 వచ్చింది, 16 వచ్చింది, 32 వచ్చింది. అంటే 8 నుంచి 16 ఇంటూ 2 అయింది. ఇక్కడ ఇంటూ 2 అయింది. అలాగే ఇక్కడ కూడా ఇంటూ 2 అవుతుంది. సో 64 వస్తుంది. ఈ 64 మనం 59కి యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది మనకి, అది 123. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ లెటర్ క్లస్టర్ వస్తుందని అడిగాడు. ఎనివే ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్. ఎలా సాల్వ్ చేస్తామంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తాం ఫస్ట్. ఓకేనా? సో మనకి సింపుల్ వేలో ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా చేయడం మాత్రం మంచిది. సో మీకు క్లారిటీగా, సో ముందు క్లియర్గా అర్థం కావాలి. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫస్ట్ రీజనింగ్ మాక్ టెస్ట్ నుంచి చూడండి. అందులో మీకు క్లియర్గా రాసి ఆ మెథడ్ వేరు ఫ్రెండ్స్, అది పద్ధతి గల మెథడ్. అది ఫస్ట్ మెథడ్ సూపర్ మెథడ్ ఉంటుంది, అందులో క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మెథడ్ ఏంటంటే ఇది సూపర్ ఫాస్ట్ మెథడ్ అనమాట. ఇందులో మీకు క్లారిటీ ఏముండదు, జస్ట్ లెటర్ కన్సిడర్ చేయడం, ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే సాల్వ్ చేయడం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ జే ఉంది, కే ఉంది. అంటే ఫస్ట్ లెటర్ సాల్వ్ చేయడం వల్ల, ఫస్ట్ లెటర్ మీరు కన్సిడర్ చేయడం వల్ల 2 లెటర్స్ అయితే మీకు ఓపెన్ అయితే 2 లెటర్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. 2 లెటర్స్ అంటే కే క్యూ అయింది. అంటే మనం సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ కన్సిడర్ చేసి ప్రాబ్లం చేస్తాం. ఈ మెథడ్ మీకు అర్థం కానట్లయితే, మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ప్రీవియస్ మాక్ టెస్ట్ ఒకసారి ఖచ్చితంగా చూడండి. అందులో మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కన్సిడర్ చేస్తే ఫస్ట్లో కేక్యూ వచ్చింది. నెక్స్ట్ చూడండి జేపీ. సో జేపీ వచ్చింది, తర్వాత జేక్యూ వచ్చింది, ఆ తర్వాత కేపీ వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్యూక్యూ వచ్చింది, కానీ కేక్యూ, జేపీ, జేక్యూ, కేపీ. సో ఇక్కడ ఎక్కడ కూడా సేమ్ లేదు. 2 లెటర్స్ కన్సిడర్ చేసినప్పుడు మనం 2 లెటర్స్ కన్సిడర్ చేసినప్పుడు మనం క్లారిటీగా అర్థమవుతుంది. ఏ రెండు కూడా సేమ్ లేవు. ఫస్ట్ లెటర్ ఒకటే కన్సిడర్ చేస్తే అప్పుడు సేమ్ వస్తుంది. అంటే 1 లెటర్ తీసుకొని సాల్వ్ చేయకూడదు. ఫస్ట్ లెటర్ 2 తీసుకొని, ఫస్ట్ లాస్ట్ 2 తీసుకొని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అంటే ఎన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎన్, తర్వాత కే అంటే కే. సో ఎన్ అంటే ఎంత అండి? ఎన్ అంటే 14, కే అంటే 11. నెక్స్ట్ ఇక్కడ ఎల్ అంటే 12 వస్తుంది ఫ్రెండ్స్. ఎన్ అంటే ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో జస్ట్ ఒక బాక్స్ డ్రా చేసుకోండి. హెచ్ అంటే 8 వస్తుంది ఫ్రెండ్స్, లాస్ట్లో టీ ఉంది, టీ అంటే 20. ఓకే, నెక్స్ట్ చూడండి ఎఫ్ అంటే ఎంత ఫ్రెండ్స్? 6. ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అంటే 6 రాయండి. డబ్ల్యూ అంటే 23. ఓకే, ఇక్కడ 11 ఫ్రెండ్స్. ఇది ఒక 11 నుంచి 14 అవ్వాలంటే 3 ఇంక్రీజ్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి 3 ఇంక్రీజ్ అయింది. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ కూడా 3 ఇంక్రీజ్ అయింది. 14 3 అంటే 17 వస్తుంది. 17 3 20. నెక్స్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం కనుక్కున్న ప్యాటర్న్ కరెక్ట్. అలాగే 14లో 2 తగ్గిస్తే 12 అవుతుంది. 8లో 2 తగ్గిస్తే 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 2 తగ్గియాలి. 2 తగ్గిస్తే 10 అవుతుంది. అంటే 10 17 అయింది. 10 అంటే జే, 17 అంటే క్యూ. సో జే క్యూ ఉండాలి. సో ఫస్ట్లో జే ఉండాలి, లాస్ట్లో క్యూ ఉండాలి. అది కేవలం ఆప్షన్ సిలోనే ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో అప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించి మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తుంటాం. అలాగే క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.